ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ రోజు రోజుకు యమరంజుగా తయారవుతుంది. జూన్ 11 నుంచి ఇంగ్లాండ్ లోని లార్డ్స్ లో మొదలయ్యే ఫైనల్ మ్యాచ్ కోసం 3 జట్ల నుంచి విపరీతమైన పోటీ ఉంది. భారత్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య పోటీ ఎక్కువగా ఉంది. ఈ 3 జట్ల నుంచి 2 జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడతాయి. అయితే ఆ 2 జట్లు తెలియాలంటే ఈ నెల చివరి వరకు ఎదురు చూడవలసిందే. వీటిలో ఏ ఏ జట్లకు అవకాశం ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2021లో WTC ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయింది. అదే విధంగా 2023లో WTC ఫైనల్ మ్యాచ్ లో ఈసారి ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా గెలవాలనే తహతహలాడుతుంది. ఆస్ట్రేలియాతో తన తర్వాతి 2 మ్యాచ్లలో టీమిండియా గెలిస్తే పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి చేరుతుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా శ్రీలంకతో తలపడుతుంది. ఈ సిరీస్ లో ఆస్ట్రేలియా 2-0తో సిరీస్ గెలిచినా కూడా 3వ స్థానంలో ఉంటుంది. పాయింట్ల పట్టికలో మొదటి ప్లేస్ లో ఉన్న సౌత్ ఆఫ్రికా పాకిస్తాన్ తో తలపడుతుంది. పాకిస్తాన్ తో ఒక్క మ్యాచ్ గెలిచినా కూడా సౌత్ ఆఫ్రికా నేరుగా ఫైనల్స్ కి వెళ్తుంది. ఒకవేళ 2 మ్యాచ్ల సిరీస్ ఓడినా కూడా 2వ ప్లేస్ లో ఉంటుంది. అప్పుడు కూడా ఫైనల్ కి వెళ్తుంది. భారత్ తర్వాతి 2 మ్యాచ్లు గెలిస్తే అప్పుడు ఫైనల్ లో సౌత్ ఆఫ్రికాతో తలపడవచ్చు. దీంతో ఈసారి భారత్ కప్పు కొట్టే అవకాశం దక్కుతుంది. భారత్ అనుకున్నట్టు జరగాలంటే రాబోయే 2 మ్యాచ్లు ఖచ్చితంగా గెలిచి తీరాలి. స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన 3 టెస్టుల సిరీస్ లో 0-3తో ఓడిపోవడంతో ఫైనల్ మ్యాచ్ చాలా సంక్లిష్టం చేసుకుంది. రాబోయే 2 టెస్టులు గెలిచి WTC ఫైనల్ లోకి అడుగు పెడుతుందో లేదో ఎదురు చూడాలి.